హలో ఫ్రెండ్స్, ఇంకా పిల్లల కోసం ఇదిగోండి. ఎగ్ చిట్టి ఆమ్లెట్ కర్రీ అయితే ప్రిపేర్ చేయడానికి ఇవ్వండి ఎగ్స్ అయితే తీసుకున్నాను. మొత్తం ఎగ్స్ అన్నీ పగలగొట్టేసి గిల కొట్టేసి పెట్టేసుకున్నానండి. కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఆనియన్స్, టమాటా, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసేసి పెట్టేసుకున్నానండి. ఇంకా ఇవ్వండి చిట్టి ఆమ్లెట్లు వేయాలంటే ఇలాంటి చిట్టి కళాయి ఉంటే సరిపోతుందండి. అదే పోపు పెట్టుకుంటాం కదా ప్యాను, అదైతే తీసుకున్నాను అనమాట. ఇంకొంచెం ఆయిల్ వేసేసుకుని ఇందులో ఆమ్లెట్లా వేసేసుకోవటమే. ముందు ఉప్పు కారం ఇవన్నీ కలిపి పెట్టుకున్నాను కదా నేను, అదే ఆ మిశ్రమం అయితే ఇందులో వేసేసుకుంటే చిట్టి చిట్టి ఆమ్లెట్లు వస్తాయండి. లేదు ఇలాంటిది అంటే ఏం పర్లేదండి, పెనం మీద కొంచెం ఒక ఇంచు దలసరిలా వేసేసుకుని స్క్వేర్ షేప్లో 4 ముక్కలు అలా కట్ చేసేసుకుని వండుకున్న టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. ఇదిగోండి నేనైతే ఆమ్లెట్లు అయితే వేస్తున్నాను. అలా వేయగానే అదిగోండి అలా ఒక చిట్టి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది మనకి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. ఎగ్స్ ఎక్కువ లేనప్పుడు ఇలాంటి కర్రీస్ అయితే ప్రిపేర్ చేయండి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.